మీకు ఒక ఆకు కనబడుతుంది. ఆ ఆకు ఇది ఒక ఈ నల్లమల ఒక ఫారెస్ట్ లో పెరిగిన ఆకు. ఈ ఆకు ఈ ఆకు మీరు చూడవచ్చు. చూడండి, అదో ఇలా వచ్చి షేప్లు బాగా వచ్చాయి. చూడండి, ఈ ఆకు లెగ్గింగ్ వేసినాక తుడుచుకోవడానికి ఉపయోగం వస్తుంది. అది అలా చూస్తే అందరూ నవ్వుతారు. కాబట్టి ఈ ఆకు దీని యొక్క పేరే ఏమంటే అడవిలో పెరిగిన ఆకు. చెప్పు, నువ్వు చెప్పు. ఒకసారి చేతికేసి రుద్దండి. ఈ ఆకు వల్ల మనిషి నిగనిగలా చర్మం పొందుతాడు. ఈ ఆకు మంచి సౌందర్యాన్ని ఇస్తుంది. చూడండి, ఇప్పుడు ఈ ఆకు ఉంది కదా, చూడండి నా చెయ్యి ఎంత నల్లగా ఉందో. ఇప్పుడు ఈ ఆకు రుద్దిన వెంటనే జూమ్ చేసుకోవచ్చు. ఈ ఆకు రుద్దడం వల్ల ఏమవుతుంది అంటే నరాల్లో ఉన్న బలహీనత పోయి శక్తి పుంజుకుంటుంది. తర్వాత గొక్కడానికి ఈజీగా ఉంటుంది. ఈ ఆకు ఎంత గోకితే అంత గోకిస్తుంది. కాకపోతే ఏమంటే కొంచెం ఎండలేదు, పచ్చిగా ఉంది కాబట్టి గోకుడు రావడం లేదు. ఇంకోసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ ఆకు మర్చిపోకుండా చూసుకోండి. ఈ ఆకు తీసుకొని ఎక్కడైనా రుద్దుకున్నారంటే చుక్కలు కనబడతాయి. సరే, ఇక్కడ చూడండి, ఇది పాడుపన్న లోయ మాదిరి ఉంది. మనం ఇక్కడ దిగపోతున్నాం. ఇప్పుడు మన సాహసం ఎలా ఉంటుందో కొద్దిసేపట్లో అదో మీరు కెమెరాలో ఇప్పుడు అక్కడ ఉన్న యొక్క ప్లేస్ ని మీరు చూడగలరు. అదో ఇక్కడ చూడండి, ఒక సింహం యొక్క పాదాలు ఇక్కడ కనబడుతున్నాయి. చూడండి, ఇక్కడ చూడండి, ఉలియమ్మ వచ్చిపోయింది. అదో ఇక్కడ చూడండి, వీడొక చెంచు ఈ అడవిలో ఉండే. అదో ఇక్కడ చూడండి, వీడి యొక్క పేరు ఒకటి సలాం, వీడు చెంచు. చూడండి కెమెరా క్లారిటీ. ఇది ఒక అడవిలో పెరిగిన ఆకు. అక్కడ తిరిగి చూసినట్లయితే ఇక్కడ పురాతనపు కాలంలో ఇక్కడ ఎవరో ఉండినట్లున్నారు. కాబట్టి ఇక్కడ ఒక గోడ ఉంది. అదో ఈ చెట్టుని యొక్క మీరు చూడగలిగినట్టయితే దీనికి చిన్న గుల్లలక్కడ ముళ్ళు పుట్టాయి. उतरो, खड़ो फिरो, लकड़ी पकड़े तो। ఇప్పుడు చెప్పు. ఈ చెట్టు యొక్క పేరు పులిగమ్మ చెట్టు. ఈ చెట్టుకి కాసిన ఆకు పేరు పులిగమ్మ ఆకు. ఈ ఆకు శరీరానికి వేసి రుద్దితే రుద్దించుకున్న వాడి యొక్క లక్షణాలు పులిగమ్మ మాదిరి మారిపోతాయి. అందుకే ఈ ఆకు